రెడ్డి కేబినెట్లోని మంత్రులకు ఎట్టకేలకు శాఖలు కేటాయించారు. రేవంత్ తో పాటు 11 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. 3 రోజులవుతున్నా శాఖలు కేటాయించకపోవడంతో ఇప్పటి వరకు మంత్రులెవరూ బాధ్యతలు స్వీకరించలేదు. ఇదే విషయమై ఢిల్లీకి వెళ్లొచ్చిన సీఎం రేవంత్ ఇవాళ ఉదయం మంత్రులకు శాఖలు కేటాయిస్తూ ప్రకటన విడుదల చేశారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు కీలకమైన ఆర్థిక శాఖ అప్పగించగా శ్రీధర్ బాబుకు ఐటీ పరిశ్రమల శాఖ కేటాయించారు. మరో సీనియర్ నేత అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డికి నీటిపారుదల శాఖ అప్పగించారు. ఇక హోం, పురపాలక, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖలను ముఖ్యమంత్రి తన వద్దే ఉంచుకున్నారు. హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి గాంధీ భవన్ కు వచ్చిన రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సోనియా 78 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 78 కిలోల కేక్ ను కాంగ్రెస్ నేతలు కట్ చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే కేక్ కట్ చేసి రేవంత్ రెడ్డి సహా ఇతర నేతలకు తినిపించారు. ఈ కార్యక్రమంలో పలు ఆసక్తికర సన్నివేశాలు కనిపించాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సీనియర్ నేత విహెచ్ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. సోనియా గాంధీ 78వ జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోనియా గాంధీ కేక్ కట్ చేసే హక్కు, అర్హత విహెచ్కే ఉందంటూ ఆయనతో కేక్ కట్ చేయించారు. సోనియా జన్మదినం రోజునే తెలంగాణ ప్రకటన వచ్చిందని పేర్కొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని రేవంత్ పేర్కొన్నారు. తెలంగాణ ఇచ్చిన నిజమైన తెలంగాణ తల్లి సోనియా గాంధీ అన్నారు. కార్యకర్తల త్యాగం, కష్టంతోనే తెలంగాణలో అధికారంలోకి వచ్చామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇవాళ యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ పుట్టినరోజు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో సోనియాకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ పార్టీలకు అతీతంగా పలువురు నేతలు కాంగ్రెస్ నాయకురాలికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం సోనియాకు గ్రీటింగ్స్ తెలియజేశారు. సోనియా గాంధీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆమెకు సంపూర్ణమైన ఆరోగ్యవంతమైన జీవితాన్ని ప్రసాదించాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా అంటూ మోదీ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. మోదీతో పాటుగా కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, కేసీ వేణుగోపాల్, శశి థరూర్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తదితరులు సోనియా గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రోటెం స్పీకర్ గా ఎంఐఎంకు చెందిన చాంద్రాయనగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ వ్యవహరించారు. అసెంబ్లీలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ఆయన ప్రమాణ స్వీకారం చేయించారు. ముందుగా సీఎం రేవంత్ రెడ్డి, ఆ తర్వాత డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. సభకు 109 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఇక అన్ని పార్టీల తరపున కలుపుకొని తొలిసారి అసెంబ్లీలో 51 మంది ఎమ్మెల్యేలు అడుగుపెట్టారు. ప్రమాణ స్వీకారాల తర్వాత స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ నామినేషన్ వేరున్నారు. కాగా ఈ రోజు అసెంబ్లీ సమావేశాలకు బీజేపీ ఎమ్మెల్యేలు బాయ్కట్ చేశారు. రెగ్యులర్ స్పీకర్ ఎన్నిక తర్వాతే బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణం చేస్తారన్నారు. శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు. యనుమల రేవంత్ రెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నిక అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ సభ్యుడనైన యనుమల రేవంత్ రెడ్డి అనే నేను సభ నియామకాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ బట్టి విక్రమార్క మల్లు. I, Bhatti Vikramarka Mallu, having been elected a member of the Legislative Assembly, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, and that I will faithfully discharge the duty upon which I am about to enter. ధనసరి అనసూయ సీతక్క అనే నేను శాసనసభ సభ్యురాలిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. తెలంగాణ శాసన సభ్యురాలనైన నేను, ధనసరి అనసూయ అనే నేను తెలంగాణ శాసనసభ సభ్యురాలనైన
దనసరి అనసూయ సీతక్క అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను కాపాడుతానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ సమావేశాలు 14వ తేదీకి వాయిదా పడ్డాయి. తొలి రోజు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసిన అనంతరం సభను 14వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రోటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ ప్రకటించారు. అదే రోజున స్పీకర్ను ఎన్నుకోనున్నారు. ఆ మరుసటి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగించనున్నారు. తర్వాతి రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రవేశపెట్టి చర్చిస్తారు. ఆ తర్వాత సభ ఎన్ని రోజులు నిర్వహించాలనేది స్పీకర్ ఎన్నిక అనంతరం జరిగే బీఎస్సీలో నిర్ణయించనున్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన లెజిస్లేచర్ మీటింగ్ కు మాజీ మంత్రి సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ గైర్హాజరయ్యారు. తెలంగాణ 3వ అసెంబ్లీ సెషన్ కు కూడా వెళ్లలేకపోతున్నారంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. యశోద ఆసుపత్రిలో ఆయనకు హిప్ రీప్లేస్మెంట్ శస్త్రచికిత్స జరిగింది. తన తండ్రి అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలోనే ఉన్నారని, బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ కు అసెంబ్లీకి హాజరు కాలేకపోతున్నానని కేటీఆర్ ట్వీట్ చేశారు. తెలంగాణ అసెంబ్లీలో కొత్త ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారానికి హాజరు కాలేకపోతున్నానని కేటీఆర్ చెప్పారు. తనతో పాటు వివిధ కారణాలతో ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయలేని ఎమ్మెల్యేలతో కలిసి మరొక రోజు ప్రమాణ స్వీకారం చేస్తామని తెలిపారు. ఈ మేరకు అసెంబ్లీ సెక్రటరీకి విజ్ఞప్తి చేసినట్లు వివరించారు. అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు బీజేపీ తెలంగాణ ఎమ్మెల్యేలు ప్రకటించారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో కీలక భేటీ తర్వాత ఈ నిర్ణయం ప్రకటించారు. ప్రోటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ ఓవైసీని ఎంపిక చేయడంపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఓవైసీ ప్రోటెం స్పీకర్ గా ఉంటే ప్రమాణ స్వీకారం చేయబోమని అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రకటించారు. సీఎం రేవంత్ రెడ్డి ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ను ప్రోటెం స్పీకర్ గా ఎంపిక చేయడం, ఓవైసీ ప్రమాణం కూడా చేయడంతో బీజేపీ ఎమ్మెల్యేలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అంతకుముందు పార్టీ ఎమ్మెల్యేలు 8 మంది కిషన్ రెడ్డిని కలిశారు. ఆ తర్వాత అందరూ కలిసి చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పార్టీ ఆఫీసులో వారంతా సమావేశమయ్యారు. అసెంబ్లీ సమావేశాలు, ప్రమాణ స్వీకారం, ప్రోటెం స్పీకర్ గా ఓవైసీ ఎంపిక అంశం వారి మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. బీజేపీ శాసన సభాపక్ష నేతను ఎన్నుకోవడం పైన చర్చించారు. బీజేపీ ఫ్లోర్ లీడర్ రేసులో రాజాసింగ్, ఏలేటి మహేశ్వర్ రెడ్డి, వెంకటరమణారెడ్డి పేర్లను పరిశీలిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ రోజు రాష్ట్ర అధ్యక్షుల నిర్ణయం మేరకు ఇవాళ ఇక్కడ అమ్మవారి దర్శనానికి వచ్చాం. ఇక్కడ నుండి అంబేద్కర్ గారి దగ్గరికి వెళ్లి నివాళులు అర్పించి, రాజ్యాంగ ప్రదాత అయినటువంటి అంబేద్కర్ గారికి నివాళులు అర్పించిన తర్వాత పార్టీ నిర్ణయాల మేరకు అసెంబ్లీకి వెళ్ళాలా వెళ్ళొద్దా అనేది తెలుస్తుంది. కాబట్టి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు ఇంకో అరగంట తర్వాత మాకు విషయం చెప్తారు. ఆ తర్వాత ఆయన ఏ నిర్ణయం ఇస్తారో అది మేము పాటిస్తాము, ఆయన ఏది ఆదేశిస్తారో అదే పాటిస్తామని తెలియజేస్తాం. ఇవాళ అసెంబ్లీకి అంటే గెలవడము అనేది నిజంగా నా చారిత్రాత్మకమైన పని. చాలా అదృష్టవంతంగా భావిస్తున్నాను. భారతీయ జనతా పార్టీ నన్ను నమ్మి టికెట్ ఇచ్చి అక్కడ దిగ్గజాల మధ్యన నిలబెట్టి ఇవాళ నేను గెలవడానికి మనోబలము, మనోధైర్యం ఇచ్చినటువంటి పార్టీకి ఆఖరి శ్వాస వరకు రుణపడి ఉంటా. ఈ పార్టీలో నేను నీతి నిజాయితీగా అవినీతి రహిత నియోజకవర్గంగా కామారెడ్డిని ఏర్పాటు చేస్తానని ప్రజలకు మాట ఇచ్చాను. అదే మాట మీద ఉంటాను. 150 కోట్ల రూపాయలతోనే సొంత ఆస్తులు అమ్మి నేను ఉచిత విద్య, ఉచిత వైద్యం ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కాదు, అన్ని రాష్ట్రాల్లో కూడా అన్ని ప్రభుత్వాలు ఇటువంటి నిర్ణయాలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. దానికి నాంది పలకడానికి బీజం వేశానని తెలియదు. జై హింద్, జై భారత్, జై హింద్. బీఆర్ఎస్ శాసనసభాపక్ష నేతగా ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఎన్నికయ్యారు. పార్టీ సీనియర్ నాయకులు కె కేశవరావు అధ్యక్షతన శనివారం ఉదయం హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ పార్టీ శాసనసభాపక్ష నేతగా పార్టీ అధినేత కేసీఆర్ ఉండాలని ఏకవాక్య తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని ఎమ్మెల్యేలు బలపరిచారు. బీఆర్ఎస్ ఎల్పీ లీడర్ గా పార్టీ అధినేత కేసీఆర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తెలంగాణ రాష్ట్ర 3వ అసెంబ్లీ మొదటి సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు సమావేశమై పార్టీ విధి విధానాలను, అభ్యర్థుల ప్రవర్తన నియమావళి, సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహం తదితర అంశాలపై చర్చించారు. సమావేశం అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా అసెంబ్లీ ముందు ఉన్న తెలంగాణ అమరవీరుల స్తూపం వద్దకు వెళ్లి నివాళులు అర్పించి అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ప్రజాభవన్లో ప్రజా దర్బార్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చి ముఖ్యమంత్రికి తమ వినతి పత్రాలను అందించారు. అయితే అధికారిక కార్యక్రమాల కారణంగా ముఖ్యమంత్రి త్వరగా ప్రజాభవన్ నుంచి వెళ్లిపోయారు. మరోవైపు తమ హయాంలో ప్రజా దర్బార్ను ఎందుకు నిర్వహించడం లేదో గతంలో మంత్రి కేటీఆర్ వివరించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. కొంతమంది అంటుంటారు, ముఖ్యమంత్రి గారు ప్రజా దర్బార్ నిర్వహించాలి కదా, సామాన్య ప్రజలను కలవాలి కదా. ఒకటి రెండు సందర్భాల్లో మేము కూడా అడిగినాం, సార్ ఊకే అంటుండ్రు వాళ్ళొగలు వీళ్ళొగలు, మీరు ఎట్లాగూ కలుస్తున్నారు, ఎమ్మెల్యేలను అధికారులను కలుస్తున్నారు, అందరినీ కలవండి సార్ అని అడిగినాం. సీఎం గారు ఆ రోజు ఒకటే మాట అన్నారు, రాష్ట్రంలో ముఖ్యమంత్రి నుంచి మొదలు పెడితే కింద స్థాయి పనిచేసే జిల్లాల్లో, మండలాల్లో, గ్రామాల్లో, మున్సిపాలిటీల్లో పనిచేసే, వార్డులలో పనిచేసే ఆఫీసర్ల దాకా చూస్తే మొత్తం 6.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, కౌన్సిలర్లు ఉన్నారు, సర్పంచులు ఉన్నారు, అటు ప్రజాప్రతినిధులు ఉన్నారు, లెజిస్లేచర్ సైడ్, ఎగ్జిక్యూటివ్ సైడ్ మొత్తం ఆఫీసర్లు, బ్యూరోక్రసీ ఉంది. ముఖ్యమంత్రి గారు అడిగిన మాట ఏంటంటే, ఒక పెన్షన్ కోసమో, ఒక రేషన్ కార్డు కోసమో, లేదా నా ఇంటి ముంగడం మోరీ కావాలనో, నల్లా కావాలనో, లేదా పాస్బుక్లో నా పేరెక్తలేదనో ముఖ్యమంత్రికి చెప్పుకునే పరిస్థితి వచ్చింది అంటే ఒక సామాన్యుడు ఖచ్చితంగా ఆ వ్యవస్థలోనే ఏదో లోపం ఉంది, కింది దాకా ఉన్న యంత్రాంగం చక్కగా పనిచేస్తలేదని దాన్ని బట్టి నాకు అర్థమవుతుంది. ఈ సమస్యలన్నీ ఎక్కడికక్కడ పరిష్కారం కావాలి, ఎక్కడికక్కడ వీటిని సామాన్యులకు అధికార యంత్రాంగం అందుబాటులో ఉండి పరిష్కారం చేయాలి తప్ప, ఇవన్నీ పోంగా ఈ అన్ని వ్యవస్థలు ఎగ్జాస్ట్ అయిపోయాక ఇంకేమన్నా మిగిలితే, వీళ్ళ వల్ల కాని సమస్య ఏదో ఉంది, జటిలంగా ఉంది, మా లెవెల్లో కాదు, గవర్నమెంట్కి పోవాలా, క్యాబినెట్కి పోవాలా, ముఖ్యమంత్రి దగ్గర పోతేనే అవుతుందంటే ఆ పని రావాలి తప్ప, పెన్షన్లు, రేషన్ కార్డులు, నల్లా నీళ్లు, మోరీలు, రోడ్లు ఇది ముఖ్యమంత్రి చేయాల్సిన పని కాదమ్మా. అది కొంత షో పుటప్ చేయాలనుకునేటోళ్ళకు, కేవలం దర్పాన్ని ప్రదర్శించడానికి, కొంతమందిని కలిసి కూర్చున్నట్టు నేను చాలా గొప్ప ప్రజల మనిషిని చెప్పుకోవడానికి, పోజులు కొట్టడానికి పనికొచ్చే పని తప్ప నిజంగా పనిచేసే పని కాదు అది. ఆ షో పుటప్ కార్యక్రమాలతో ఏమవుతుందయా అని చెప్పి ముఖ్యమంత్రి గారు 2-3 సందర్భాల్లో మమ్మల్ని మందలించారు. ఈ మాట ఎందుకంటా ఉన్నా అంటే, రాజకీయాల్లో కూడా ఎట్లా అయిపోయిందంటే మాకు ఒక ఫ్యాషన్ అయిపోయింది, ఎంత ఎక్కువ మందిని కలిసి అంత గొప్పోడు అన్నట్టు. కానీ అక్కడ మనం మర్చిపోతున్న అంశం ఏంటంటే, ఎక్కువ మంది నీ దగ్గరికి సమస్యలతో వస్తున్నారంటే నీ యంత్రాంగం ఫెయిల్ అయినట్టు లెక్క. కొత్త ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్యేలకు మాజీ మంత్రి హరీష్ రావు శుభాకాంక్షలు చెప్పారు. అధికార పక్షమైన ప్రతిపక్షమైన ఎప్పటికీ తాము ప్రజల పక్షాన నిలబడతామని ప్రకటించారు. రైతాంగమంతా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూస్తుందని అభిప్రాయపడ్డారు. ఎన్నికల ప్రచారంలో వడ్లు అమ్ముకోకండి, మేము బోనస్తో వడ్లు కొనుగోలు చేస్తామని చెప్పారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చారు, 500 రూపాయల బోనస్తో వడ్లు ఎప్పుడు కొంటారో చెప్పాలని డిమాండ్ చేశారు. తుపాను కారణంగా కొన్ని చోట్ల వడ్లు తడిశాయని వాళ్లను ఆదుకోవాలని కోరారు. మీరు అధికారంలోకి వచ్చాక రైతు బంధు కింద ఎకరానికి 15,000 రూపాయలు డిసెంబర్ 9వ తేదీన ఇస్తామని చెప్పారు. ఇప్పుడు రైతు బంధు ఇస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎందుకంటే ఈరోజు రైతాంగం, ముఖ్యంగా రైతాంగం అంతా కూడా ఒకవైపు వర్షం పడతా ఉంటే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ రోజు ఎన్నికల ప్రచార సందర్భంలో కాంగ్రెస్ పార్టీ, మీరు వడ్లు అమ్ముకోవద్దు, మేము అధికారంలోకి వస్తున్నాము, రాగానే 500 రూపాయలు బోనస్ ఇస్తాము, బోనస్ కలిపి మేము వడ్లు కొంటామని చెప్పి ఆ రోజు ఎన్నికల ప్రచారంలో చెప్పారు. ప్రతి క్వింటాల్కు 500 రూపాయలు అదనంగా ఇస్తామని చెప్పి ఎన్నికల ప్రచారంలో చెప్పారు. మరి కళ్ళాల్లో వడ్లన్నీ ఉన్నాయి, రైతులందరూ కళ్ళల్లో వత్తులేసుకొని ఎదురు చూస్తూ ఉన్నారు. ఒకవైపు తుఫాను ప్రభావం వల్ల వర్షం వచ్చి వడ్లు తడుస్తూ ఉన్నాయి అక్కడక్కడ. అందువల్ల నేను రైతుల పక్షాన స్పష్టత ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. 500 రూపాయల బోనస్ ఎప్పటి నుంచి ఇస్తారు, బోనస్తో కూడి వడ్ల కొనుగోలు ఎప్పటి నుంచి ప్రారంభిస్తారని తెలంగాణ రైతాంగం పక్షాన ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని స్పష్టత అడుగుతూ ఉన్నాం. రెండవ విషయం, ఆ రోజు రైతు బంధు విషయంలో ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు, మేము అధికారంలోకి వస్తే రైతు బంధు 15,000 రూపాయలు ఇస్తాం, ఇప్పుడు కేసీఆర్ గారు రైతు బంధు ఇస్తే 10,000 రూపాయలే వస్తాయి, రైతులకు నష్టం అవుతుంది, డిసెంబర్ 9వ తేదీన మేము 15,000 రూపాయల చొప్పున రైతు బంధు డబ్బులు వేస్తామని ఆ రోజు ఎన్నికల ప్రచారంలో చెప్పారు. మరి కొన్ని చోట్ల ఇప్పటికే రాష్ట్రంలో యాసంగి పంట పనులు ప్రారంభమయ్యాయి. గత 7-8 ఏళ్ళు మేము రైతు బంధు ఎప్పుడు వేసినా కూడా నవంబర్ ఎండింగ్లో, డిసెంబర్ మొదటి వారంలో యాసంగి పంట రైతు బంధు డబ్బులు కేసీఆర్ గారు ఇచ్చారు.
ఎమ్మెల్సీలుగా పల్లా రాజేశ్వరరెడ్డి, కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి రాజీనామా చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వీరు వరుసగా జనగామ, స్టేషన్ గన్పూర్, హుజరాబాద్ నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. నిబంధనల ప్రకారం 15 రోజులలోపు ఏదో ఒక సభ్యత్వానికి రాజీనామా చేయాలి. ఖాళీ అయిన స్థానానికి ఎన్నికల కమిషన్ 6 మాసాలలోపు ఎన్నికలు నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని కలిసి ఎమ్మెల్సీలుగా రాజీనామా చేస్తున్నట్లు లేఖలు అందజేశారు. వీరి రాజీనామాలను మండలి చైర్మన్ ఆమోదించారు. కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి 2021లో జరిగిన శాసన మండలి ఎన్నికల్లో ఎమ్మెల్యే కోటాలో బారాస ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఖరారయ్యారు. వీరికి 2027 నవంబర్ వరకు పదవీ కాలం ఉంది. డాక్టర్ పల్లా రాజేశ్వరరెడ్డి 2015లో తెరాస తరపున నల్లగొండ, వరంగల్, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఇక 2021లోనూ ఇదే నియోజకవర్గం నుంచి రెండోసారి శాసన మండలి సభ్యుడిగా విజయం సాధించారు. రాజేశ్వరరెడ్డికి ఎమ్మెల్సీ పదవీ కాలం 2027 వరకు ఉంది. రేవంత్ రెడ్డి సీఎం కాగానే మాజీ ఎంపీ హనుమంతరావు మాట మేరకు ప్రగతి భవన్ లో జ్యోతిరావు పూలే ప్రజాభవన్ అని పేరు పెట్టారని అంబర్పేట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రోహిన్ రెడ్డి అన్నారు. అంతేకాకుండా తెలంగాణను సాధించి సోనియా గాంధీకి బర్త్డే కానుకగా ఇస్తామని చెప్పిన రేవంత్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని గుర్తు చేశారు. తెలంగాణలో అధికారంలోకి వస్తే 6 గ్యారంటీలను అమలు చేస్తామని ఇచ్చిన హామీని ప్రమాణ స్వీకారం చేసిన రెండో రోజునే 2 గ్యారంటీలను అమలు చేశామన్నారు. రాష్ట్రంలో మహిళలందరూ ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చని సూచించారు. అనంతరం జీహెచ్ఎంసీ సిబ్బంది, ఆశా వర్కర్లకు కానుకలు అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసే కన్నా మొదలే హనుమంతన్న శ్రీ రేవంత్ రెడ్డి గారి దగ్గరకు వచ్చి 2 గంటలు వెయిట్ చేసి రేవంత్ రెడ్డి గారిని కలిసి ఒకటే చెప్పిండు, మనము ప్రగతి భవన్ ని అంబేద్కర్ భవన్ అన్నావు కదా, నా ఒక సూచన ఇస్తా నీకు. ఆల్రెడీ సెక్రటేరియట్ పేరు మన అంబేద్కర్ భవన్ ఉంది కాబట్టి జ్యోతిరావు పులే గారి పేరు పెట్టాలని చెప్పేసి నా విజ్ఞప్తిని తీసుకోండి మీరు. ఎందుకనంటే అంబేద్కర్ గారి ఆల్రెడీ ఒక సెక్రటేరియట్ అంబేద్కర్ గారి నామకరణం చేసినాం కాబట్టి ప్రగతి భవన్ ని మీరు జ్యోతిరావు గారి పులే పేరు పెట్టాలని చెప్పిన తర్వాత ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తక్షణమే రేవంత్ రెడ్డి గారు దాన్ని జ్యోతిరావు పులే ప్రజాభవనంగా నామకరణం చేసి ఇమ్మీడియట్ హనుమంతరావు గారికి ఫోన్ చేసి, హనుమంతన్న నువ్వు చెప్పినట్టు నేను దాన్ని జ్యోతిరావు పులే ప్రజాభవనం పేరు పెట్టి ఆ కంచెలు కూడా అన్ని తీసేసిన ఇక్కడ ప్రమాణ స్వీకారం అవుతుంది, అక్కడ కంచెలు తీసేసిన హనుమంతన్న అని చెప్పి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు శ్రీ హనుమంతరావు గారికి ఫోన్ చేయడం జరిగింది. దానికి సాక్ష్యం నేనే. కాబట్టి యావత్ తెలంగాణలో ప్రజలందరూ గుర్తించాలి హనుమంతరావు గారి కమిట్మెంట్ ఏందో. జ్యోతిరావు గారి పుల్లె కోసము ఆయన ఎప్పటి నుంచో పోరాటం చేసిండు, అంబేద్కర్ విగ్రహం కోసం కూడా పోరాటం చేసిండు. కాబట్టి ఈ సందర్భంగా ఇది హనుమంతరావు గారు చేసిన దాన్ని మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాం. గారి 78వ బర్త్డే సందర్భంగా మనం ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ పెద్దలు శ్రీ వి హనుమంతరావు గారి ఆజ్ఞ మేరకు మేము ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలు శ్రీ వి హనుమంతరావు గారికి మరియు ఇక్కడ కంటెస్టెడ్ ఎమ్మెల్యేగా వచ్చిన మా సోదర సమానుడు రోహిన్ రెడ్డి గారికి, సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలకి, అలాగే మా అక్కగారైన గరిగంటి శ్రీదేవి గారికి, రమేష్ అన్న గారికి, లక్ష్మణ్ అన్న గారికి, నారాయణ స్వామి అన్న గారికి, సత్యబాబు గారికి, మిగతా రాంబాబు అన్న గారికి, జగనన్న గారికి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, మహిళలకి కూడా, మీడియా మిత్రులకు కూడా అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు మనము సోనియా గాంధీ గారు ఇచ్చిన ఈ తెలంగాణ తల్లిని మనం స్మరించుకుంటూ ఆమె పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు ఈ వేడుకలను ఇక్కడ ఘనంగా జరుపుకుంటున్నాం. అయితే ఆమె డిక్లరేషన్ చేసిన 6 గ్యారంటీలలో మొట్టమొదటిగా మహిళలకి ఎంతో ఉపయోగపడే, మనమందరం కూడా ఎక్కడికైనా వెళ్ళాలంటే మహిళలు ప్రతి ఒక్కరు కూడా ఆర్టీసీ బస్సు ప్రయాణం చేస్తారు. అలాంటి ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని ఈ రోజు మహిళలు ఎక్కడికైనా వెళ్ళే ఉచిత సదుపాయం చేసింది మన సోనియా గాంధీ గారు. కాంగ్రెస్ సిపిఐ పొత్తును రాష్ట్ర ప్రజలు ఆదరించారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. శనివారం అసెంబ్లీ సమావేశాల అనంతరం మీడియా పాయింట్ వద్ద కూనంనేని మాట్లాడారు. రాష్ట్ర పరిణామాల దృష్ట్యా పొత్తుకు వెళ్లామని చెప్పారు. ప్రజలందరూ పెద్ద ఎత్తున ఒక్కరైనా కమ్యూనిస్టు పార్టీ నుంచి అసెంబ్లీలో ఉండాలని అనుకున్నారు. అందుకే మెజార్టీతో తనను గెలిపించారని అన్నారు.
అన్ని పేద వర్గాల ప్రజల వాణి వినిపించాల్సిన బాధ్యత తనపై ఉందని అభిప్రాయపడ్డారు. పోరాటాలకు తాము ఎప్పుడు ముందుంటామని వెల్లడించారు. 10 ఏళ్ల నుంచి ఉక్కిరిబిక్కిరి అయిన ప్రజలు ఇప్పుడు స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నారని అన్నారు. ఉప కేసులు కూడా గతంలో పెట్టారని గుర్తు చేశారు. సమస్యలు పరిష్కారం కాని తెలంగాణగా మిగిలింది. గత ప్రభుత్వాలు చేసిన తప్పులు కాంగ్రెస్ ప్రభుత్వం చేయకుండా చూసుకోవాలని కోరారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తూ ప్రభుత్వం పనిచేయాలని ఆకాంక్షించారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు త్వరగా కోలుకోవాలని బీఆర్ఎస్ నాయకులు పలు ఆలయాల్లో పూజలు చేశారు. జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానంలో చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ బీఆర్ఎస్ మల్యాల మండల శ్రేణులు పాల్గొని పూజలు చేశారు. కేసీఆర్ పూర్తి ఆరోగ్యంతో కోలుకోవాలని కోరుతూ జెడ్పీ చైర్పర్సన్ దావా వసంత సురేష్ ఆధ్వర్యంలో జగిత్యాల అర్బన్, రూరల్, పట్టణ బీఆర్ఎస్ నాయకులు అంబారీపేట్ గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్ర సాధకులు బంగారు తెలంగాణ స్వాప్నికుడు కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థించినట్లు జెడ్పీ చైర్మన్ దావా వసంత్ సురేష్ పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినప్పటికీ తెలంగాణ ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు ప్రతిపక్ష నేతగా ఎన్నో సేవలు అందించాలని భగవంతుణ్ణి వేడుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మహేష్, అర్బన్ ఎంపీపీ మూలాసపు లక్ష్మి, మున్సిపల్ చైర్మన్ గోలి శ్రీనివాస్, సర్పంచ్లు, ఎంపీటీసీలు, సింగిల్ విండో చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు. వైద్యుల పర్యవేక్షణలో అతి కష్టం మీద నడుస్తున్నారు. ఫామ్ హౌస్ లో కాలు జారి పడ్డారు కేసీఆర్. ఆపరేషన్ నిర్వహించిన యశోద ఆసుపత్రి వైద్యులు వాకర్ ఆధారంగా నడక ప్రాక్టీస్ చేస్తున్నారు మాజీ సీఎం. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు తుంటి ఎముక ఫ్రాక్చర్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ లోని బాత్రూంలో ఆయన ప్రమాదవశాత్తు కాలు జారి పడ్డారు. అయితే ఈ ప్రమాదంలో ఆయన కాలుకు ఫ్రాక్చర్ అయింది. అయితే హైదరాబాద్లోని యశోద ఆసుపత్రిలో ఆయనకు శస్త్రచికిత్సను నిర్వహించారు. స్టీల్ ప్లేట్లను అమర్చారు. మరోవైపు వాకర్ ఆధారంగా కేసీఆర్ నడిచేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయన నడవటానికి వైద్యులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఏం లేదు మన విల్ గో ఇట్ సైడ్ నుంచి వెళ్ళిపోతాం, లేకుంటే వెనక టర్న్ కావాలంటే ఎక్కడ కూడా టర్న్ కావాలి. మన టర్న్ ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద కుట్ర కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ ఆకస్మిక దాడులు చేపట్టింది. కర్ణాటక, మహారాష్ట్రలో ఏకకాలంలో 41 చోట్ల ఉదయం నుంచి విస్తృతంగా దాడులు చేపట్టింది. మహారాష్ట్రలో 40 ప్రాంతాల్లో దాడులు కొనసాగుతున్నాయి. తానే రూరల్ ప్రాంతంలో 31 చోట్ల, తానే సిటీలో 9 చోట్ల, పూణేలో 2 చోట్ల, మీరా బైందూర్లో 1 చోట ఎన్ఐఏ అధికారులు సోదాలు చేపడుతున్నారు. కర్ణాటక రాష్ట్రంలో 1 చోట అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ దాడుల్లో 13 మందిని ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. వీరికి ఇస్లామిక్ స్టేట్ తో సంబంధం ఉన్నట్లు అధికారులు చెప్పారు. దేశవ్యాప్తంగా ఉగ్రదాడులకు పాల్పడేందుకు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ కుట్ర పన్నిందన్న సమాచారంతోనే జాతీయ దర్యాప్తు సంస్థ ఈ దాడులు చేపడుతున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. సంతానం లేని ఎంతో మంది దంపతుల జీవితాల్లో ప్రముఖ సంతాన సాఫల్య కేంద్రం 39 ఫెర్టిలిటీ సెంటర్ సంతోషం నింపింది. ఇవాళ హైదరాబాద్ నగరంలో బేబీస్ మీట్ అనే కార్యక్రమాన్ని హోటల్ ఐటీసీ కాకతీయ హైదర్ మహల్ బేగంపేటలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సినీ తార స్నేహ, సీనియర్ ఎంబ్రాలజీ కన్సల్టెంట్ జావీర్ హీరో హాజరయ్యారు. అలాగే ఇప్పటి వరకు 39 సేవలను వినియోగించుకుని తల్లిదండ్రులు అయిన దంపతులు తమ పిల్లలతో కలిసి ఈ కార్యక్రమానికి విచ్చేశారు. 49 సేవలతో ఎందరో తల్లిదండ్రులు అయి వారి ఆనందాన్ని తమతో పంచుకోవడం ఎంతో సంతోషంగా ఉందని సినీ నటి స్నేహ అన్నారు. కొత్త అలారం సిస్టంతో క్లిష్టమైన ప్రమాణాలను తనిఖీ చేసి వైఫల్యాలను నివారిస్తుందని, తమ ప్రయోగశాలలు ఎల్లవేళలా రక్షించబడతాయని 39 మెడికల్ డైరెక్టర్ డాక్టర్ జ్యోతి తెలిపారు. సహాయక పునరుత్పత్తి సాంకేతికల రంగంలో సానుకూల ప్రభావం చూపడానికి 49 తిరుగులేని నిబద్ధత స్ఫూర్తిదాయకమని సీనియర్ ఎంబ్రాలజీ కన్సల్టెంట్ జావీర్ హీరో వెల్లడించారు. సంతానోత్పత్తి సంరక్షణను పునర్నిర్మించడానికి 49 యొక్క ప్రయత్నాలలో పాలు పంచుకోవడం సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. Global company which is itself dedicated to this profound journey of parenthood. This association with 39 for me is not just a professional association. This is a real personal commitment with the mission of helping individuals and couples in achieving the dream of parenthood. In my global journey, all over these more than 15 years of experience. Just like a mother's womb, ante garbhashayam lekka condition undali.
దాంట్లో ఆక్సిజన్ కానీ CO2 కానీ నైట్రస్ కానీ ఇట్ షుడ్ బి లైక్ పర్ఫెక్ట్ ఫర్ ద సక్సెస్ రేట్ అండ్ ఆల్సో ఫర్ ద సేఫ్టీ. సో ఎవ్రీ టైమ్ సంథింగ్ గ్రేట్ అబౌట్ ఆర్ 49 ఇన్స్టిట్యూషన్ ఈస్ వాట్ ఎవర్ ఇస్ దేర్ అవుట్ సైడ్ ద కంట్రీ, విదేశంలో ఉన్న టెక్నాలజీ మేము మొట్టమొదలుగా మన 49లో ఎవ్రీ టైమ్ వి లాంచ్ and we feel our infertile couples should go with highest success rate without side effects. That's the passion which is driving us. For that, we have our team who have promised us, because everything comes with a kind of price. So, the invest chesi, the best technology ichi pillaleka baadapade vallu intiki baby tho ellalani technology launch cheyadaniki we have with us very popular embryologist, IVF consultant from Spain. It's a beautiful, happy face, not just of doctors, couples, parents, staffs, teams, team member. చాలా హ్యాపీగా ఉంది ఇలాంటి ఈవెంట్ చెప్పకూడదు, ఇది ఒక మంచి సెలబ్రేషన్లో టు బి పార్ట్ ఆఫ్ ద సెలబ్రేషన్ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్, బికాస్ దిస్ ఇస్ నాట్ జస్ట్ అ డ్రీమ్, ఇట్స్ అ బిలీవ్, హోప్. ఆ బిలీవ్, హోప్ని రియాలిటీకి మార్చారు ఈ డాక్టర్స్, టీమ్, స్టాఫ్ అందరికీ కంగ్రాచులేషన్స్. Not just one, not just two, not just 50, 100 babies in very, very short span. అది వచ్చి I think it's a record కూడా చెప్పచ్చు. 100 family happy లైఫ్ని మార్చేశారు, వాళ్ళ లైఫ్ని జాయ్ఫుల్గా మార్చేశారు. So I congratulate all the doctor and staff. Keep doing this great job because you're 49 అంటే సంతానం, సంతోషం. చాలా కపుల్స్కి తన డ్రీమ్స్, హోప్స్ని రియాలిటీగా మార్చేస్తున్నారు 49. I wish entire the team and staff, doctors, congratulations and all the very best. Keep doing what you're doing. Thank you so much, Sneha. Thank you so much. So, Makuda, Sneha Garu and Mr. Javier, world-renowned embryologists వచ్చి the advanced technology IVF ల్యాబ్లో Ziltrix అని ఇనాగ్రేట్ చేశారు. ఇంకా ఎంతోమంది పిల్లలు లేక బాధపడే కపుల్స్ ఒక బండల్ ఆఫ్ జాయ్ బేబీతో వెళ్ళాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. Thank you. థ్యాంక్ యూ. Thank you, Andy.